జూలై 20న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. హైదరాబాద్ పోలీసులు సౌత్ వెస్ట్ టాస్క్ ఫోర్సులతో కలిసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మహమ్మద్ వసీం సమీర్ ఖాన్ జూలై 20న మొహమ్మద్ కబూలాను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితుడు మొహమ్మద్ వసీంకు నేర నేపథ్యం ఉందని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి నేరానికి ఉపయోగించిన కత్తి, పల్సర్ వాహనం, ఫోన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీస్ స్టేషన్ లిమిట్ లో 20వ తారీఖు నాడు రాత్రి 10 o'clock ఆ ప్రాంతంలో న్యూ కిషన్ నగర్ చోటి గల్లీ ఏరియాలో ఒక మర్డర్ జరిగిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ కూడా పోలీస్ స్టేషన్ కిషన్ నగర్ ప్లేస్ ఆఫ్ ఆఫెన్స్ కి రీచ్ కావడం, నేను కూడా ఇమీడియట్ గా జరిగినటువంటి ప్లేస్ కి సీన్ ఆఫ్ ఆఫెన్స్ ప్లేస్ కి వెళ్ళి చూడగా అక్కడ ఒక వ్యక్తి, ఒక మేల్ పర్సన్ స్టాబ్ ఇంజురీస్ తోని పక్కన చిన్న బౌల్డర్స్ కూడా ఉన్నాయి, రాళ్ళు వేసిన స్టోన్స్, ఫుల్ ఆఫ్ బ్లడ్ లో ఉన్నది సీన్ ఆఫ్ ఆఫెన్స్ చూసి ఇమీడియట్ గా అది మర్డర్ అని చెప్పేసి నిర్ధారించుకొని ఆ వ్యక్తి ఎవరు అనేది తెలుసుకుంటే చనిపోయినటువంటి వ్యక్తి మొహమ్మద్ కబ్లా, షేక్ కబ్లా అని చెప్పేసి అలియాస్ అడ్డు అని చెప్పేసి ఏజ్డ్ అరౌండ్ 27 years అని చెప్పేసి తెలిసినది. ఆయన ఈ పక్కనే ఉన్నటువంటి ఆయన ఫర్నిచర్ వర్క్ చేస్తుంటాడు. అయితే సోఫా మేకింగ్ వర్క్లు చేస్తా ఉన్న వ్యక్తి ఈ మధ్య ఒక 2 months నుంచి ఏం పని పాట ఏం చేయకుండా ఇంకో మీర్పేటలో ఉంటున్నటువంటి ఇంకో అతను అతనికి ఫాలోవర్ గా, ఇంకో రౌడీ షెటర్ ఫాలోవర్ గా ఉంటున్నాడని చెప్పి తెలిసింది. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో 20వ తారీఖు నాడు రాత్రి 10 o'clock ఆ ప్రాంతంలో న్యూ కిషన్ నగర్